ప్రభు అయిన యేసు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మంచి దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథము మనము అధ్యాయాల వారీగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు మనము ఈ ధ్యానము పద్ధతిని ఇంతకుముందే చాలాసార్లు చెప్తూ వస్తూ ఉన్నాము. సో దీనిని మనము 4 భాగాలుగా ప్రతి అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఒకటి సారాంశము, 2 దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, 3వది వ్యాఖ్యానము, అంటే ఒక్కొక్క వచనాన్ని మనము క్లుప్తంగా స్టడీ చేస్తాము. 4వది పాఠాలు, అంటే మనము ఆత్మీయంగా ఎదగడానికి వీటిలో ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నట్లు ఏదైనా దేవుడు మాట్లాడతాడా అనేటువంటి ఉద్దేశంతో ఈ 4 భాగాలుగా దీన్ని ధ్యానం చేయబోతున్నాము. మొట్టమొదటిగా సారాంశం. ఈ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము, తండ్రి అయిన దేవుని, సింహాసనమైనటువంటి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు ఎవరు అని ప్రశ్నతో ప్రారంభించబడి, దానికి జవాబుగా గొర్రెపిల్లనే విప్పగలడు, అర్హుడు, సమర్థుడు, జయము పొందినవాడు అని చెప్తూ 6వ అధ్యాయంలో అది ఆ రూపకంను దాల్చడము. 6వ అధ్యాయములో 7 ముద్రలుగా కలిగినటువంటి ఈ పుస్తకాన్ని 6 మారులు గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు విప్పినప్పుడు భూలోకము మీద జరిగే రకరకాలైనటువంటి విపత్తులు, శ్రమలు, నష్టాలు, ఉగ్రత అన్నటువంటివి 6వ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఇది మనం క్లుప్తంగా ధ్యానం చేయవచ్చు. రెండవది, ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, మొదటి అంశము తిరిగి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ప్రతి ముద్రను తానే విప్పుట. గొర్రెపిల్ల గురించి మనము చూస్తాము. రెండవది, ఇది ఉగ్రత దినము. దేవుని గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము. అది కూడా ఉగ్రత దినములు గురించి మనం కూడా ఒక అంశంగా దాన్ని ధ్యానం చేయవచ్చు. మూడవది, ఈ ఉగ్రత దినము లేకపోతే ఈ యొక్క ఉగ్రతలలో ఎవరి మీదికి ఉగ్రత? భూ ప్రజల మీదికి ఉగ్రత. సో ఈ 3 విషయాలను ముఖ్యమైనటువంటి అంశాలు. గొర్రెపిల్లయే ఉగ్రతను కుమ్మరించుట. మూడవది, భూ ప్రజలు ఎవరు ఇక్కడ? అంటే ఇక్కడ సంఘం కూడా ఉన్నదా ఈ యొక్క ముద్రలు విప్పేటప్పుడు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ భూ ప్రజలు మనకు ఎక్కువగా కనపడతారు. సో అది మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు 3వ భాగంగా వ్యాఖ్యానము చేద్దాము. మొదటి వచనము నుండి ఈ 3వ భాగము తర్వాత చివరిలో ఏదైనా పాఠాలు ఉంటే నేర్చుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.
ఇక్కడ ప్రతి పనిలో కూడా పరలోకలో ఉన్నటువంటి అనేకులు, బలమైన దూతలు, 4 జీవులు, పెద్దలు, దేవదూతలు, వీళ్ళందరూ కూడా పని చేస్తున్నట్టు మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతున్నది. దేవాతి దేవుడు, గొర్రెపిల్ల, అంటే దాదాపుగా పరలోకంలో అది ఇది చిహ్నాలు, గుర్తులు, అలంకార రూపంలో ఎక్కువగా వ్రాయబడ్డాయి. నిజముగా ఆ విధంగానే అక్కడ ఉన్నారో మనకైతే ఇంకా అంత స్పష్టత మనకు కనపడదు. కానీ అందరూ కూడా అక్కడ పని చేస్తున్నట్టు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇప్పుడు గొర్రెపిల్ల గురించి మనము మాట్లాడితే, గొర్రెపిల్ల సాధువు జంతువుగాను, గొర్రెపిల్ల ఫిజికల్గా సాధువు జంతువుగాను, అది మనకు లిటరల్గా మనం దాన్ని తీసుకోవచ్చు. రెండవది, గొర్రెపిల్ల బైబిల్ యొక్క భాషలో పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి కొరకు, ఇంకా అనేక దగ్గర, అంటే దేవుని ఆరాధించుటలో గొర్రెపిల్ల రక్తము గురించి మనము పాత నిబంధన ట్రెడిషన్ సంప్రదాయాలలో మనం చూస్తాము. మూడవది, కొత్త నిబంధన భాషలో గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల తన రక్తమునిచ్చి ప్రతి భాష నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి ప్రజ నుండి అనేకులను కొని దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను ఆయన అప్పగించను అన్నటువంటి మాట. అంటే గొర్రెపిల్ల యొక్క పనులను మనము ఆ విధంగా మనము చూడవచ్చు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఫిజికల్గా గొర్రెపిల్ల ఒకటి, లేకపోతే పాత నిబంధన గొర్రెపిల్ల ఒక కోణము, క్రొత్త నిబంధన గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తమును కార్చడము, ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇప్పుడున్నటువంటి గొర్రెపిల్ల ఇంకొక రూపము. ఇప్పుడున్నటువంటి గొర్రెపిల్ల రూపం ఏంటంటే ఉగ్రతను కుమ్మరించేటటువంటి గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఉగ్రతను కుమ్మరించేటటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. సాధారణంగా మనము ఏదైనా విప్పితే దాంట్లో ఏముందో చూడడానికే విప్పుతాం కదా. దాంట్లో ఏముందో చూడడానికి విప్పుతాం. లేదా ఏదైనా ఇప్పుడు గ్రంథము, లేకపోతే గ్రంథము అన్న పదము మనకు మన మనసుకి ఏమొస్తుంటే ఒక పుస్తకం విప్పడము. మనమైతే బైబిల్ జిప్పు ఉంటుంది, జిప్పు విప్పితే ఎందుకు విప్పుతాము? చదవడానికి విప్పుతాం. కానీ ఇక్కడ విప్పినప్పుడు సంఘటనలు జరుగుట. అయితే ఇక్కడ విప్పినప్పుడు అన్నటువంటి మాటలో మనకు తెలిసినటువంటి విప్పుట కాదది. మనకు తెలిసినటువంటి అర్థము కాదు విప్పుట అన్నటువంటి మాటలో. మనం ఏదో చూడ్డానికో, మనం ఏదో ఆ పుస్తకంలో ఏముందో చూడ్డానిక, లేకపోతే ఆ పుస్తకములో ఏమైనా రాసి ఉంటే చదవడానికా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే విప్పారో ఒక సంఘటన జరుగుతుంది. అది మనకు 2వ వచనంలో నుండి మనకు తెలుస్తుంది అన్నమాట. కనుక ఇప్పుడు విప్పుట అంటే మరి ఆ గ్రంథం ఏ గ్రంథము మనకు తెలియదు. విప్పినప్పుడు చూడండి, ఇంకొక ఇక్కడ పాయింట్ ఏంటంటే, విప్పినప్పుడు అన్న మాటలో టైం కూడా మనకు మ్యాటర్స్.
అంటే ఆ టైం విప్పినప్పుడు జరిగేది. అంటే మనం ఇట్లా ఆలోచన చేయవచ్చు. అయితే మరి 6వ అధ్యాయంలో 7 ముద్రలు ఇప్పటి వరకు విప్పబడ్డాయా? లేదా ఏదైనా 1, 2 విప్పబడ్డాయా? అసలు ఇంతవరకు ఏవి కూడా విప్పబడలేదా? భవిష్యత్తులో విప్పబడుతాయా? అన్నటువంటిది మనము ఈ వచనాలు చదువుకుంటూ పోతూ ఉంటే ఆ కోణంలో ఆ ప్రశ్నలను మనము బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకొని మనం చూడవలసి వస్తుంది. రైట్. విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇక్కడ 4 జీవులు పరిచర్య యోహాను గారికి చూపించుట. ఇక్కడికి ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. రెండవ వచనం. మరియు నేను చూడగా, ఇప్పుడు యోహాను గారు చూస్తున్నాడు. యోహాను గారు చూస్తున్నాడు. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఇప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క ముద్రలన్నీ కూడా అవి మనుషులకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఒక విపత్తు, నష్టము, మరణము, కరువు కలిగించేటటువంటివి. అది మొత్తానికి ఓవరాల్‌గా. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. అంటే అక్కడ మనకేం కనపడుతుందంటే, తెల్లని గుర్రము మీద ఒకడు కూర్చుని ఉండెను. కిరీటము పెట్టుకొని ఉండెను. విల్లు పట్టుకొని ఉండెను. అతడు జయించుచు జయించుటకు బయలు. ఎవరు ఈయన? ఎవరు ఈయన అంటే మనకు నేరుగా స్పష్టమైనటువంటి జవాబు దొరకదు. అయితే దీనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని కూడా ఇదే ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాలలో ఆయన కూడా తెల్లని గుర్రము మీద ఆసీనుడైనటువంటి వానిగా చూపించడము జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈ తెల్లని గుర్రాల మీద చూపించినటువంటి, అంటే ఆ యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారు కూడా తెల్లని గుర్రాల మీద కూర్చొని యేసుక్రీస్తుని వెంబడించిరి. ఇవి రెండు చూడండి. తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు కూర్చొని, ఆయన మీద కూడా కిరీటం ఉన్నది. ఆయన వస్త్రము మీద రాజుల రాజు ప్రభుల ప్రభు అని వ్రాయబడి ఉన్నది. ఆయన కూడా తెల్లని గుర్రం. ఆ తెల్లని గుర్రము ముందు వెళ్తుంటే వెనక తెల్లని గుర్రాల మీద ఆయనను వెంబడించిరి అనేటువంటిది ఒకటి ఉన్నది. మరి ఇక్కడ విల్లు పట్టుకున్నటువంటిది ఎవరో తెలియదు. స్పష్టంగా ఇదిగో తెల్లని గుర్రం మీద కిరీటం పెట్టుకొని విల్లు పట్టుకొని ఉండి జయించుటకు బయలు వెళ్ళను అన్నటువంటిది మనకు ఎవరో తెలియదు. మొత్తానికి ఇక్కడ యేసుక్రీస్తు కాదు అనడానికి 2 రుజువులు. సాధారణంగా మనం తెల్లని గుర్రం అంటేనే మన మనసుకు యేసుక్రీస్తు అయి ఉండొచ్చు అని అనపడుతుంది. అయితే నేను అది గమనించినప్పుడు కాదు అన్నటువంటిదిగా మనం చూస్తాము. 2 రుజువులు. మొట్టమొదటిగా అక్కడ పైన గొర్రెపిల్లనే విప్పుతున్నాడు. గొర్రెపిల్లనే విప్పుతున్నాడు. మరలా వెంటనే ఇక్కడ తెల్లని గుర్రము మీద కనపడినటువంటి ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. సో వాళ్ళిద్దరికీ మ్యాచ్ కావడం లేదు. రెండవ రుజువు ఏంటంటే, ఇక్కడ యుద్ధం చేయడం.
ఈ ఈ యొక్క పదాలన్నీ కూడా యుద్ధము చేయడం. సాధారణంగా గొర్రెపిల్ల చివరి అధ్యాయాలలో ఆ క్రూర మృగముతో యుద్ధము చేసి వానిని జయించుట, అది మనకు 17వ అధ్యాయంలో కనబడుతుంది. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారును ఆ క్రూర మృగముతో యుద్ధము చేయుట. ఇప్పుడు అది కూడా కాదు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ భూమి మీద ఒక వ్యక్తి జయించుటకు బయలుదేరను, జయించుటకు బయలుదేరను. మొత్తానికి ఈ 2వ వచనంలో ఒక యుద్ధము. ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అనే దానికంటే దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా, లేకపోతే పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. మొత్తానికి ఇంకొకటి 2వ వచనంలో మనకు ఏం కనపడుతుందంటే యుద్ధ వాతావరణము. ఇది మనకు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో, లూకా 21 మరియు మార్కు సువార్త 14వ అధ్యాయంలోను అంత్య దినములను గురించి యేసుక్రీస్తు బోధించినప్పుడు యుద్ధములు జరుగును అనేటువంటిది పదం మనకు కనపడుతుంది. యుద్ధములు జరుగును అన్నటువంటి దాంట్లో 2 కోణాలు. ఒకటి, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలే ఒక దేశం ఇంకొక దేశము యుద్ధాలు చేసుకుంటాయి అన్నటువంటిది ఒక మీనింగ్ వస్తుంది. యుద్ధము జరుగును అన్నటువంటి దాంట్లో భూ ప్రజలు అందరూ ఒకవైపు, దేవుని ప్రతినిధిగా తెల్లని గుర్రం మీద కూర్చొని వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇంకొక వైపు నిలబడి ఆ వ్యక్తి, ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి భూ ప్రజలతో యుద్ధము చేయుట. ఇది ఇంకొక కోణం. మనకందరూ తెలుసు అంత్య దినములలో యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉంటాము, అది మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ దేవుని ప్రతినిధి యుద్ధం చేస్తూ జయించుచు. ఇక్కడ మళ్ళా క్వశ్చనే లేదు, మరి ఎవరు గెలుస్తారు? భూ ప్రజలతో దేవుని ప్రతినిధి యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారనే క్వశ్చన్ లేదు. దేవుని ఉగ్రత కాదు. ఇక్కడ చివరి వచనంలో మనకు కనపడుతుంది. 6వ అధ్యాయంలో ఉన్నదంతా కూడా ఆ మాట చివరి వచనంలో ఒకసారి మనం చదువుదాము. చివరి వచనంలో 15 బైబిల్లో మధ్యలో నేను చదువుతున్నాను. సింహాసనాసీనుడయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. 2, ఇద్దరు యొక్క మహా ఉగ్రత దినము వచ్చినట్టు మనం చూస్తున్నాము. 2వ వచనంలో ఆ ముద్ర విప్పినప్పుడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ ముద్ర ఆల్రెడీ విప్పబడిందా? ఇంకొకటి, ఇప్పుడు విప్పినప్పుడు అన్నటువంటి మాటలో ఈజ్ ఇట్ వన్ టైం యాక్ట్? అది ఒక్కసారి మనం పుస్తకం విప్పినట్టు విప్పడమా, ఆర్ ఈజ్ ఇట్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? కొంతకాలము దాన్ని సూచించేదా, కాలాన్ని సూచించేదా మనకైతే స్పష్టంగా తెలియదు. అయితే ఇంతకుముందు జరిగిపోయిందా? ప్రస్తుతానికైతే నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఇది ఇంకా జరగలేదు. మొదటి ముద్ర ఇంకా విప్పబడలేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ దేవుని ప్రతినిధి యుద్ధాలు చేసి జయించుట. దేవుని ప్రతినిధి యేసుక్రీస్తు తర్వాత దేవుని నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా ఎవరైనా ఉన్నారా? వాక్యం మనకేమైనా అటువంటి సమాచారం మనకి ఇస్తుందా? లేదన్నట్టుగానే మనకు కనపడుతుంది. 3వ వచనం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు
రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. చూడండి, గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడు. గొర్రెపిల్ల ఎప్పుడైతే విప్పుతున్నాడో ఇప్పుడు 4 జీవులలో రెండవ జీవి రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. 4వ వచనంలో, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారమియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రస్తుతము శరీరంలో ఉన్నటువంటి మనకు ఇది అంటే అంత గుర్తుల భాష, అలంకార భాష. పైననేమో తెల్లని గుర్రము, ఇప్పుడు ఎర్రని గుర్రం. ఎర్రని గుర్రం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరాను. మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. సమాధానము లేకుండా చేసేటటువంటి వాతావరణం. ఒక ఆయన పనిచేస్తున్నాడు కనుక మనుషులు ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు? ఎందుకు ఒకరినొకరు సమాధానం లేకుండా ఉన్నారు? ఆయన రూపం చూడండి, ఎర్రని గుర్రము, తర్వాత ఖడ్గం ఉంది ఆయన చేతిలో. మనుషులు ఒకరినొకరు చంపుకొనుట, సమాధానం లేకుండా ఉండుట సాధారణంగా మనం ఆలోచిస్తే సాధారణంగా ఎందుకు మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు అంటే క్రీస్తుని అంగీకరించకపోతే అట్లా అవుతుంది అంటారు కదండి. క్రీస్తుని అంగీకరించకపోతే సమాధానమే పోతుంది. ఒకరినొకరు కొట్లాడుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు, అసమాధానం ఎక్కడ పోయినా అని మనకు కనపడుతుంది. క్రీస్తును నమ్మలేదు కనుక కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుందంటే ఇది దేవుని పని, దేవుని ప్రతినిధి పని. ఇది గొర్రెపిల్ల మరియు సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికను వేశారు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఆ ఉగ్రత దినము ఈ దినము అన్నటువంటి మాట కూడా నేను అనుకుంటున్నాను ఇది మన 24 గంటల దినము కాదు. ఎందుకంటే యుద్ధాలు జరుగుట ఒక దినంలో జరిగి అయిపోవు. ఒకరినొకరు చంపుకొనుట అనేటువంటిది ఒక దినంలో జరిగేది కాదు కదండి. ఇన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. ఒకరినొకరు చంపుకొనుట, సమాధానము, ఇంకా అక్కడ చూడండి, భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు. అదేంటి? యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు సమాధానం ఇవ్వడానికే వచ్చాడు అన్నటువంటిది నిజము ప్రకటించబడుతుంది. అది అనేకులు అనుభవిస్తున్నారు సమాధానం. దీనికి ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి కార్యము, ఇది కూడా దేవుడి నుండియే, ఇది కూడా గొర్రెపిల్ల నుండియే. ఇది కూడా గొర్రెపిల్ల నుండి. మనకు ఒకటి గుర్తుకొస్తుంది, నేను భూమి మీదకి ఎందుకు వచ్చానని అనుకుంటున్నారు? నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు, నేను వైరమును కలిగించడానికి వచ్చాను, ఖడ్గము ఇవ్వడానికి వచ్చాను. అది కూడా యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. అంటే చూడండి, దేవుని గూర్చినటువంటి జ్ఞానము అన్ని కోణాలలో మనము పరిశీలించాలి. గొర్రెపిల్ల అంటేనే సాధువు జంతువు, సిలువలో రక్తం కాచినటువంటి గొర్రెపిల్ల,
ఇప్పుడు ఈ గొర్రె పిల్ల విప్పినప్పుడు ఆ పరలోక ప్రతినిధి, ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు, ఖడ్గం పట్టుకున్నటువంటి వాడు, ఒకడినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. అంటే ఇక్కడ దేవుని ప్రతినిధి ప్రత్యక్షంగా పని చేయుట మనకు అగుపడుట లేదు. ప్రత్యక్షంగా పని చేయుట ఏదో మరి మనుషులలో ఏం పుట్టించాడో, మనుషులలో ఎటువంటి ఆత్మను ఇస్తే సమాధానం లేకుండా ఉంటుందో మనం చాలాసార్లు మళ్ళా అపవాది పని అంటుంటాం కదండి. అపవాది పని, క్రూరమృగము పని, లేకపోతే ఘట సర్పము పని, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయంటే వాడే అపవాది చేస్తున్నాడు, అది కూడా ఒకటి ఉంది. ఇక్కడ మాత్రము ముద్రల విప్పుటలో మొదటిగా యుద్ధాలు, రెండవది చంపుకొనుట, అసమాధానం. ఇది జరిగిందా? ఇది జరిగిందా? అక్కడక్కడ ఒకరినొకరు చంపుకొనుట మనం చూస్తున్నాము. మరియు ఎక్కువ మార్లు ప్రజలలో ఒకరికి ఇంకొకరికి సమాధానము లేకుండా ఉంటున్నది. సమాధానము లేకుండా ఉంటున్నది. ఇది ఒక కాలంలో దేవుని ద్వారా జరిగేటటువంటి విపత్తు. రెండవది 5వ వచనం, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడెను. ఇది మూడవ ముద్ర. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యము. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడిన, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. ఇక్కడ ఈ ఈ ముద్రలలో ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని మనం చూస్తాం. చూడండి, ఒక క్రమం. ఈ క్రమం ఎట్లుందంటే, ఫస్ట్ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? దేవాతి దేవుని చేతిలో, సింహాసనటువంటి వారి చేతిలో ఉన్నది. రెండవ స్టెప్ గొర్రెపిల్ల ఆ ముద్రను తీసుకొనుట. మూడవది గొర్రెపిల్ల విప్పినప్పుడు, నాలుగవది పని, జీవుల యొక్క పని. ఐదవది అక్కడ జరిగే పనులలో, ఆ ఉగ్రత దినములలో దేవుని ప్రతినిధులు, వాటి రూపము. ఆరవది ఆ ప్రతినిధుల ద్వారా భూ ప్రజలకు జరిగే నష్టము. ఇది ఈ యొక్క క్రమము మనము ఈ యొక్క ముద్రలు విప్పుతున్నప్పుడు ఆ క్రమాన్ని మనం చూస్తాము. అయితే మొత్తానికి ఇదంతా కూడా భక్తుడైనటువంటి, శిష్యుడైనటువంటి యోహాను గారు దర్శనంలో ఆత్మవశుడై ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వెంటనే నేను చూడగా ఇది ఒక నల్లని గుర్రం. మొదటిది తెల్లని గుర్రము, యుద్ధాలు. రెండవది ఎర్రని గుర్రము, చంపుకొనుట, అసమాధానం. మూడవది నల్లని గుర్రము. ఈ నల్లని గుర్రం మీద త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాసు పట్టుకొని. మొదటి గుర్రము విల్లు, రెండవ గుర్రము ఖడ్గము. మొదటి గుర్రము విల్లు పట్టుకున్నటువంటి రూపము, ఆ గుర్రం మీద కూర్చున్న వానికి. రెండవ
ఎర్రని గుర్రం మీద కూర్చున్న వానికి ఖడ్గము. అది కూడా ఒక తీర్పునకు గుర్తే కదండి. విల్లు అంటే యుద్ధాలకు, ఖడ్గం అంటే కూడా చంపుకొనుట. ఇప్పుడు త్రాసు. సాధారణంగా మనము ఇవి గుర్రం మీద, నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు త్రాసు. ఈ యొక్క రంగులను గురించి కూడా మనం ఒక్కసారి, అంటే మనం పైన తెల్లని గుర్రము జయము, జయమునకు గుర్తు, జయించుచు. ఎర్రని గుర్రము చంపుకొనుట, రక్తం. ఎర్రని గుర్రము ఒకరినొకరు చంపుకున్నప్పుడు రక్తం గారుతుంది కదా, ఎర్రని గుర్రము. ఇప్పుడు నల్లని గుర్రము, నల్లని గుర్రముల మీద కూర్చున్నవాడు త్రాసు పట్టుకొని ఉన్నాను. త్రాసు అన్నటువంటి పదంలో ఏముంది? కొలుచుట. త్రాసు పట్టుకున్నటలో కొలుచుట అన్నటువంటిది ఒకటి కనపడుతుంది, వ్యాపారము అన్నటువంటిది ఒకటి కనపడుతుంది, జీవనము. జీవనము అంటే ప్రజలు జీవించడానికి కావలసినటువంటి ఆహారము. మనం కావాలంటే పోయి కొనుక్కొని వస్తాం కదా. అట్లే ఈ నల్లని గుర్రం మీద కూర్చున్న వానికి ఒక త్రాసు ఇవ్వబడెను, చేత పట్టుకొని కూర్చుండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడెను. ఇక్కడ 3వ విపత్తు. మొదటిది యుద్ధము, రెండవది అసమాధానము, మూడవది కరువు. దేనారము, ఒక రోజంతా పనిచేస్తే ఒక వ్యక్తికి వచ్చే కూలి ఒక దేనారము. ఇశ్రాయేలీలలో ఆ యొక్క కరెన్సీని వాళ్ళు ఆ విధంగా దేనారం అని, ఇంకా ఇతర కరెన్సీని వారు వాడుకునేటటువంటి వారు. ఒక సేరు అంటే దాదాపుగా 1 కేజీ కంటే ఎక్కువనే. సేర్లు అనేటువంటిది కొన్ని ప్రాంతాలలో ఉపయోగిస్తారు. కేజీ కంటే కొంచెం ఎక్కువగా సేరు. గోధుమలని ఒక దినమంతా పనిచేస్తే 1 కేజీ గోధుమలు వస్తే కరువు కదండి. ఎంత కరువు! దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలు. గోధుమల కంటే ఎవలు చాలా తక్కువ. ఆ ఐటమ్ అన్నటువంటిది తక్కువ, విరివిగా దొరికేటటువంటిది. ఎవలు అనేటువంటివి పంటలు వాళ్ళు ఎక్కువగా వేసుకునేటటువంటి వారు. ఒక్క రోజంతా పనిచేస్తే 3 సేర్లు అంటే ఆ భాష. నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు. నూనె ద్రాక్షారసము కూడా ఇది ఆహార సంబంధమైనటువంటి వస్తువు. గోధుమలు, ఎవలు, నూనె, ద్రాక్షారసము. ఇప్పుడు నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు త్రాసు పట్టుకొని ఉన్నప్పుడు 4 జీవుల మధ్యలో ఒక స్వరము. ఇక్కడైతే స్పష్టంగా చెప్పబడలేదు. అక్కడ పైన 3 అంటే ఒక్కొక్క దాన్ని గొర్రెపిల్ల విప్పుతున్నప్పుడు 4 జీవులలో ఒక్కొక్క జీవి మాట్లాడుతున్నాడు, దాని గురించి వివరిస్తున్నాడు యోహాను గారికి. ఇప్పుడు 3 జీవులు చెప్పేశారు పైన 3 ముద్రలలో. ఇక్కడ 4వ జీవి అని రాయబడకపోయినప్పటికీ ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము కనపడినట్టు, పలికినట్టు. 4 జీవుల మధ్య అంటే 4వ జీవి అయిండొచ్చు. మొత్తానికి ఇక్కడ మీరు జాగ్రత్త. కరువు వచ్చేసింది. కరువు చరిత్రలో కరువులు సర్వసాధారణము. అయితే ఇప్పుడు దేవుని ద్వారా వస్తున్నటువంటి కరువు ద్వారా, ఇది దేవుడే పంపించినటువంటి కరువు. ఒకవైపు యుద్ధాలు దేవుని ద్వారానే,
ఒకరినొకరు చంపుకొనుట దేవుని ద్వారానే, అసమాధానం లేకునుట దేవుని ద్వారానే. ఇప్పుడు కరువు వచ్చేది కూడా అటువంటి కరువు రాబోతుంది భూ ప్రజలకు. అది మనకు మూడవ ముద్ర 5వ వచనంలో మూడవ ముద్రగా మనకు కనబడుతున్నది. ఇది జరిగిందా? మన ప్రశ్న. మనం చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవి జరిగాయా లేదా జరుగుతున్నాయా? జరగబోయే దాంట్లోకి ఇది సూచనలా? జరగబోయే వాటికి సూచనలా? అట్లా కూడా అనుకోవచ్చు. సంపూర్తిగా కాకపోయినా ఇదైతే దేవుని ద్వారా ఉగ్రత, దేవుని ద్వారా ఉగ్రత జరిగేటటువంటి విషయాలే. మొత్తానికే కరువు రాకపోవచ్చు, కానీ అక్కడక్కడ కరువులు వస్తున్నాయి కదా. చూడండి 7వ వచనంలో, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఓకే. మూడవ ముద్రను విప్పినప్పుడు మూడవ జీవి, 4వ ముద్రకు 4వ జీవి. 7వ వచనం, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇప్పుడు 4వ ముద్ర విప్పబడుతున్నది. రూపం చూడండి, పాండుర వర్ణం గల ఒక గుర్రం కనపడెను. ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఆ పైన 3 గుర్రాల మీద కూర్చున్న వాళ్ళ పేర్లు అయితే రాయబడలేదు, కానీ వాళ్ళ రూపాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళ రూపాలు: విల్లు పట్టుకున్నవాడు, ఖడ్గము పట్టుకున్నవాడు, త్రాసు పట్టుకున్నటువంటి వాడు. ఇప్పుడు పాండుర వర్ణము గల వాని యొక్క పేరు మృత్యువు. అయితే ఈయన యొక్క రూపం చూడండి, పాతాళ లోకము వానిని వెంబడించను. పాతాళ లోకము వానిని వెంబడించను అంటే, మొత్తానికి ఇక్కడ ఈ యొక్క మృత్యువు అన్నటువంటి వాడు అనేకులను చంపడానికి అధికారం ఇవ్వబడ్డాడు. చంపేశాడు. దేవుని నుండి ఒక ప్రతినిధి గొర్రెపిల్ల ఉగ్రత దినములో దేవుని ప్రతినిధి వచ్చి భూమి మీద ఉన్నటువంటి 4వ భాగమును ప్రజలను ఇక్కడ చూడండి ఎట్లా చంపుతాడు. చూడండి ఎట్లా చంపుతాడు. ఈ మృత్యువు అన్నటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి 4వ భాగమును చంపడానికి ఖడ్గం అంటే 2వ గుర్రం మీద కూర్చున్నవాడు కూడా చంపుతున్నాడు. ఒకరినొకరు చంపడానికి వాడు మనసును పుట్టిస్తున్నాడు. ఖడ్గము వలనను, కరువు వలను. కరువు అంటే మళ్ళా పైన మనకు నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు త్రాసును పట్టుకున్నటువంటి వాని సమయంలో ఒక కరువు. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణము వలనను.
క్రూర మృగముల వలనను. అంటే క్రూర మృగాలు వచ్చేసి మనుషులను చంపడం. క్రూర మృగాలు వచ్చి మనుషులను చంపుట. క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇది కొంచెం చాలా కఠినమైనటువంటి సమయము, ఉగ్రత దినము. ఇది అక్కడ ఇంకా స్పష్టత, స్పెసిఫిక్ అంటే భూమి మీద ఉన్నటువంటి 4వ భాగము అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా 700 కోట్లు అనుకుంటే దాంట్లో 4వ భాగము అంటే దాదాపుగా 3.8 300 కోట్లు అనుకుందాం. 300 కోట్లు కాదు, 7 కోట్లు, అది 8 కోట్లు అనుకున్నాం అనుకోండి. 4వ భాగము అంటే 2 కోట్ల మంది. 2 కోట్ల మంది. ఇది కూడా ఈజ్ ఇట్ 2 కోట్ల మంది ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్నటువంటి వారికే మరణము, కరువు, ఖడ్గము ఇవి కలుగుతాయా? లేకపోతే మొత్తానికే ఎక్కడున్నా కానీ 2 కోట్ల మందిని అయితే ఈ యొక్క గుర్రం మీద కూర్చున్న వాడు చంపేస్తాడు. పాతాళ లోకము వానిని వెంబడించను అంటే పాతాళ లోకము వానిని వెంబడించను అంటే అందరిని చంపేసి పాతాళ లోకం వేస్తున్నాడా? అందరిని చంపేసి పాతాళ లోకంలో వేస్తున్నాడా? పాతాళ లోకము వానిని వెంబడించను. ఓకే, ఇంగ్లీష్లో I looked up and saw a horse whose color was pale green. Its rider was named Death, and his companion was the grave. His companion was the grave. అంటే పాతాళ లోకమును ఒక సమాధితో పోల్చుట. ఆయన పేరు మృత్యువు. ఇప్పుడు మనము 4వ ముద్ర దగ్గర ఉన్నాము. 8వ వచనంలో దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించను. ఇప్పుడు సాధారణంగా చంపినటువంటి వారందరూ కూడా సమాధిలోనికి వెళ్ళవలెను. సో ఇది కూడా చాలా మనకైతే ఇప్పుడు లెక్క పెట్టుట చాలా కష్టం. ఐ డోంట్ నో, మనకెట్ట తెలుస్తుంది ఎవరు కరువు వలన చనిపోతున్నారు, ఎవరు ఖడ్గం వలన చనిపోతున్నారు, ఎవరు క్రూర మృగాల వలన చనిపోతున్నారు? లెక్క పెట్టుట ఎవరికి సాధ్యం కాదు. ఎవరు ఎక్కడ ఎట్ట చనిపోతారో మనకేం తెలుసు కదండి. కనుక ఇది జరిగిందా? మనం ఆశించే జవాబుకైతే ఇది జరగలేదన్నట్టే అనపడుతుంది. మనకి ఎట్లా జవాబు కావాలంటే ఒక న్యూసే రావాలి. ఇదిగో ప్రస్తుతానికి ఇంతమంది జనాలు ఉన్నారు భూమి మీద, ఈ ఈ లేకపోతే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు చనిపోయినటువంటి వారు 1/4 ఆఫ్ ద హోల్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ అని ఏదైనా న్యూస్ వస్తే మనం నమ్ముతాం. లేకపోతే మనకెట్లా తెలుస్తుంది అది? మొత్తానికి ఇది మనం ఏం నమ్ముతున్నాం ప్రస్తుతం కంటే నేను గ్రహించినంత వరకు అది ఇంకా జరగలేదు. చూడండి, క్రూర మృగముల వలన కూడా భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇంకొకటి ఇక్కడ we cannot divide అంటే ఈ పర్సనాలిటీస్, గాడ్, దేవుడు, గొర్రెపిల్ల, దేవుని దూత, ఈ 4 జీవులు వీళ్ళందరూ వేరువేరుగా ఉంటారు కదా.
అని అనుకుంటాము. ఇప్పుడు మనిషిని చంపే అధికారం ఎవరికి ఉందని చెప్పండి? ఒక మనిషిని చంపే అధికారం నాకు తెలిసి మనం అనుకుంటాం దేవుని చేతుల్లో ఉంటుంది. ఒక మనిషిని ఇప్పుడు క్రూర మృగములకు చెప్పిపోయి మీరు పోయి చంపండి అనేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? గనుక అది దేవుని ద్వారా జరిగేటటువంటి. తర్వాత చూద్దాం 9వ వచనంలో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. అబ్బా, కొంచెం నెమ్మది జరిగింది. నెమ్మది. ఇప్పుడు 4 ముద్రలు గందరగోళము, భూమి మీద చాలా గందరగోళం. 5వ ముద్ర ఇప్పుడు పరలోకానికి సంబంధించినటువంటి ముద్ర, 5వ ముద్ర. ఇదొక్కటి. మళ్ళా తర్వాత మళ్ళా భూమి మీదకే ఆ యొక్క ఉగ్రత. ఇప్పుడు 5వ ముద్ర, ఇది విపత్తుకు సంబంధించినటువంటి ముద్ర కాదు. విపత్తుకు సంబంధించినటువంటి ముద్ర కాదు. సరే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఇప్పుడు గుర్రాలు లేవు. ఇప్పుడు జీవులు మళ్ళా వచ్చి యోహాను గారికి రమ్ము చూడుము అని చెప్పుట, ఈయన చూచుట అటువంటివి ఏమి లేవు. ఈయన ఇప్పుడు నేరుగా చూస్తున్నాడు. నేరుగా చూచుట. ఇప్పటి వరకు గొర్రెపిల్ల తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాడు. ఇప్పుడు యోహాను గారు నేరుగా చూస్తున్నాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి. ఒక బలిపీఠము ఉన్నది. చూడండి, ఏది మనము చెప్పినా మనకు మనసులో కలిగేటటువంటి దానికంటే అది ఇంకా వేరుగా ఉండేటటువంటిది ఉంటుంది. అంటే దానికంటే మనము ఇక దాని ఫుల్ పిక్చర్ని మనం ఇమాజిన్ చేసుకోలేము. బలిపీఠం అన్నా, జీవులన్నా, విపత్తులన్నా మనకు మన మన అండర్స్టాండింగ్ ఆఫ్ సచ్ టర్మినాలజీ సో లిమిటెడ్. బలిపీఠం కింద దేవుని వాక్యం నిమిత్తము వారిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. యోహాను గారు ఆత్మలను చూచుట. యోహాను గారు శరీరంలో ఉంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఆత్మలను చూడగలుగుతామా? చూడలేదు. ఈయన ఆత్మవశుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలను చూచే గొప్ప భాగ్యము ఈయనకెట్లా తెలుసు? చూడండి, వధింపబడిన వారి దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను చూచితినంటే ఏమో 2 విషయాలు మనసుకు వస్తున్నాయి. మొదటి విషయం ఏమిటంటే, ఈయన బ్రతుకున్న టైంలో క్రీస్తు నిమిత్తము, వాక్యం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము చంపబడ్డారేమో. వాళ్ళు అక్కడ కనపడుతున్నారేమో వాళ్ళ రూపాలు. ఉదాహరణకు యోహాను గారి కంటే ముందున్నటువంటి యాకోబు గారిని చూశాడేమో. అరే, యాకోబు గారిని వాళ్ళు చంపేశారు కదా, ఈయన ఇక్కడ ఉన్నాడు కదా. పేతురు గారిని చంపేశారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నాడు కదా. ఎంతమందిని చూశాడో యోహాను గారు తన బ్రతుకున్నటువంటి దినములలో. ఆత్మలను చూచుట, గుర్తుపట్టుట. ఆత్మలను చూచుట, గుర్తుపట్టుట. మళ్ళా దీని నుంచి మనం మళ్ళీ ఇంకొక ఏమంటారు, ఒక సిద్ధాంతాన్ని తయారు చేయలేము. అంటే అట్లనా సార్, మనం పైకి పోయిన తర్వాత గుర్తుపడతామా ఒకరినొకరము అనే దానికి ఇది కంక్లూజన్ కాదు అనేదాన్ని నేను నాకు మనసుకు వచ్చింది. అంతేగాని మనం సిద్ధాంతం తయారు చేసేటటువంటిది కాదు ఇక్కడ. మొత్తానికి 5వ ముద్రను విప్పినప్పుడు అక్కడ వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. బలిపీఠం క్రింద ఎందుకయ్యా క్రింద? బలిపీఠం క్రింద మంచిగా సింహాసనం లేచి కూర్చోబెట్టచ్చు కదా. సాధారణంగా మనం ఆశిస్తాము. ఇక్కడ హతసాక్షులైనటువంటి వారు పరలోకంలో ఎట్లా ఉంటారు? బలిపీఠం క్రింద.
ఉమ్, వాళ్ళు మాట్లాడుతున్నారంట చూడండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ గొర్రె పిల్లని చూస్తున్నారు. గొర్రెపిల్లతో మాట్లాడుతున్నారు. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ మరలా రెండు ప్రశ్నలు. అయ్యా, మరి ఇప్పటి వరకు పైన 4 ముద్రలు విప్పారు కదా, 4 ముద్రల ద్వారా కింద ఎంత విపత్తు, మరణాలు, యుద్ధాలు, అసమాధానము, ఒకరినొకరు చంపుకొనుట, ఇదంతా కూడా తీర్పే కదా. అదేదో మాకు ఇప్పటి వరకు నువ్వు జరగనట్టే, ఏం జరగనట్టే సమాధానంగా ఉన్నారు భూ ప్రజలందరూ అన్నట్టే మీరు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ బలిపీఠం క్రింద ఉన్నటువంటి వారికి తెలియదా? 4 ముద్రలు విప్పినటువంటి సంగతి వీళ్ళకు తెలియదా? నంబర్ 1. నంబర్ 2, తెలుసు కానీ ఇది సరిపోలేదు. ఈ ఈ యొక్క ఉగ్రత సరిపోలేదు. నీ తీర్పు అంటే ఏమో మరి నరకంలో వేయాడు, ఇంకా వేస్తలేవు అన్నట్టేమో. రెండవ అర్థము, ఇంకా వాళ్ళని నువ్వు నరకంలో వేయడం, అది ఆ మీనింగ్ ఏమో వాళ్ళకు. తీర్పు అంటే ఎందాక తీర్పు తీర్చకయుందువు. ఇక్కడ నాకు ఇంకా ముచ్చటైనటువంటి విషయము ఏంటంటే, బలిపీఠం పొందినటువంటి ఆత్మలు ఒక గొర్రెపిల్లతో ప్రశ్నించుట. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తుని ఎంత క్లోజ్గా ప్రశ్నలు వేయుట, ఎంత క్లోజ్గా చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఒక తండ్రి పిల్లల సంభాషణ జరుగుట. అట్లా పరలోకంలో కూడా అటువంటి ఆ ఆ వాతావరణము, ఆ సంబంధము ఎందుకు యేసయ్య ఇంతవరకు చేస్తలేవు? మా నిమిత్తము భూ భూ నివాసులకు నువ్వు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేశారు. 11వ వచనం. ప్రకటన గ్రంథమును మనము 6వ అధ్యాయమును మనము చేస్తున్నాము. 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. ఇప్పుడు ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి వారి యొక్క రూపాలు, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను. ఇక తెల్లని వస్త్రం గురించి మనము అనేక మార్లు మనం చేస్తూ ఉన్నాము. అది ఒక పరలోక వస్త్ర ధారణ. హల్లెలూయా. పరలోక వస్త్ర ధారణ, పరిశుద్ధతకు గుర్తైనటువంటి తెల్లని వస్త్రాలు. గొర్రెపిల్ల రక్తములో వాళ్ళ యొక్క వస్త్రములను ఉదుకుకొని తెల్లనివిగా చేసుకొనిది. వానిలో ప్రతివానికి తెల్లని వస్త్రము ఇవ్వబడెను కదండి. మొత్తానికి ఈ యొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడేను అంట. అంటే పరలోకం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తెల్లని వస్త్రము ఇచ్చుట. ఈ ఇచ్చుట, విప్పుట, ధరించుకొనుట, కనబడుట, ఇవన్నీ మన మానవ అర్థాలకు కొన్ని వేల రెట్లు ఎక్కువైనటువంటి అర్థము ఉన్నటువంటి పదాలు. తెల్లని వస్త్రం అంటే నేను వేసుకున్నట్టు కాదు, అది నువ్వు వేసుకున్నట్టు కాదు, అది కానే కాదు, ఉండడానికి వీలు లేదు. మనం దాన్ని ఎంత చిన్నగా పరిమితం చేస్తామంటే, పరలోకంలో అందరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, మనం కూడా భూమి మీద తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని అనుకుంటారు. తప్పు లేదు. బట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సచ్ హెవెన్లీ వర్డ్స్ ఈజ్ సో షార్ట్. చాలా చిన్న ఏమంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ బట్టలు వేసుకుంటే ఎట్లా కనపడతారు? 2 రకాలుగా కనపడతారు. ఒకటి ఏంటంటే ముద్దుగా కొంచెం నవ్వుకోవడానికి షూస్ వేసుకుంటారు. కొంతమంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళ షూస్ వేసుకుంటారు, మనం నవ్వుతాం. అట్లనే ఈ భూలోకం మీద ఎవరైనా తెల్లని వస్త్రాలు వేసుకోవాలా మనము
అంటే అదేం తప్పు కాదు, కానీ దట్స్ నాట్ రియల్. నథింగ్ ఇస్ దేర్. తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టలో ఏం లేదు. ఫిజికల్గా ఆరోగ్యానికి తెల్లని వస్త్రాలు మంచిది, ఓకే. తెల్లని వస్త్రాలు ఒక సూచన, సమాధానానికి సూచన, ఓకే. ఇక బైబిల్లో ఉన్నటువంటి తెల్లని వస్త్రాలతో పోలిస్తే ఇవి ఏ దానికి కూడా ఎన్నిక లేనటువంటివి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇది కూడా వినడానికి అంత మంచిగా లేదు. ఆల్రెడీ ఇంతమంది చనిపోయారు, ఇంతమంది క్రీస్తు వాక్యం నిమిత్తం, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తం చంపబడ్డారు. వాళ్ళు కేకలు వేస్తున్నారు. మళ్ళా వాళ్ళకి ఇప్పుడు ఒక ఇష్టం లేనటువంటి వార్త. ఇప్పటికే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందాక యేసయ్య? ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటే ఇంకొక పిడుగుబడినటువంటి వార్త. ఇంకా మీలాగనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు. ఇప్పుడు మనము ఈ 6వ అధ్యాయాన్ని ఒక క్రమములో పెట్టడానికి ప్రయత్నము చేస్తే, అంటే సమయ క్రమము అనగా ఒక దినం తర్వాత ఇంకొక దినం, మండే, ట్యూస్డే, వెనస్డే, లేకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లేకపోతే 2025, 26, 27, 20 ఆ క్రమంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే మరి విపత్తు జరుగుతున్నప్పుడు 4 ముద్రల ద్వారా గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము జరుగుతుంది. ఈ ఉగ్రత దినములలో భూమి మీద సంఘము ఉన్నట్టే అగుపడుతున్నదే. భూమి మీద ఇంకా వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము వాక్యాలు చెప్తున్నటువంటి వారు, హతసాక్షులు కావడానికి సువార్త ప్రకటిస్తున్న వారు ఉన్నట్టే అనపడుతుందే అని మనకు ఒక ఆలోచన వస్తుంది. సహదాసుల యొక్క ఈ సహోదరుల యొక్క లెక్క పూర్తి ఆ లెక్క ఎంతమందో మనకు తెలియదు. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. ఇప్పుడు ఈ సృష్టిలో ఆకాశంలో ఆ పెద్ద సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు నలుపాయను, కింద పడెను. చంద్రుడు రక్తవర్ణమాయను. తెలియదు, మనకు తెలియదు అది ఎప్పుడవుతుందో. 6వ ముద్ర విప్పినప్పుడు నక్షత్రాలు కింద పడితే ఎట్లుంటాయి? భూమి కంటే ఒక్కొక్కటి ఎన్నో రెట్లు పెద్దగా ఉంటాయి. 14 వచనం, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనే తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. ఇది ఇంకా మళ్ళా విపరీతమైనటువంటిది. భూకంపము, సూర్యుడు నల్లగా అవడము, చంద్రుడు ఎర్రగా ఉండడము, నక్షత్రాలు భూమి మీద పడిపోవడము, ప్రతి కొండయు ద్వీపమును వాటి వాటి స్థానములను తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చను, దానికి తాళజారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాను.
ఆత్మహత్య చేసుకుందామంటే మనసు రావడం. మరి ఈ భూకంపము, ఈ నక్షత్రాలు భూమి మీద పడుతుంటే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ దాక్కోవాలి? బండ సందులలో దాక్కొని మీరైనా మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని మరుగు చేయుడి, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోను బండలతోనూ చెప్పుచున్నారు. అంటే ఇది ఇక్కడ సారీ, మమ్మల్ని చంపండి అనేటువంటి ఉద్దేశం కాదు, కాపాడండి, కాపాడండి. అంటే ఇక్కడ వీళ్ళకు అర్థమైపోయింది, భూప్రజలకు ఎట్లా అర్థమైంది, ఇది దేవుని ద్వారా జరిగే ఉగ్రత, ఇది యేసుక్రీస్తు ద్వారా జరిగేటటువంటి ఉగ్రత. ఇంత ఉగ్రత ఎప్పుడు కూడా మేము చూడలేము. పర్వతాలు, ద్వీపాలు తొలగిపోవుట, నక్షత్రాలు భూమి మీద పడుట, ఎవరు పట్టుకుంటారా? ఎవరు ఆపుతారు? ఏ టెక్నాలజీ ఆపుతుంది? నక్షత్రం కింద పడుతుంది, ఏ టెక్నాలజీ ఆపుతుంది? సడన్ గా సూర్యుడు నల్లగా అయితే పోయి తెల్లగా చేస్తారా? సడన్ గా చంద్రుడు ఎర్రగా అయితే ఎవరు ఏం చేస్తారు? భూకంపాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో మాత్రం చెప్పగలరు, వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో మాత్రమే చెప్పగలరు. ద్వీపాలు వాటి స్థానం తొలగిపోయాను. ఇది 6వ అధ్యాయంలో క్లుప్తంగా ఒక్కొక్క వచనాన్ని మనము చదువుకున్నాము. పాఠము క్లుప్తంగా ఒక 2 విషయాలు మనము ఏం పాఠాలను మనం నేర్చుకోవచ్చు 6వ అధ్యాయం. ఒకటేంటంటే మన హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎంత ప్రేమమయుడో, దయామయుడో, మన కొరకు సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు. అంతగా ఆయన ఉగ్రతను కూడా కుమ్మరించువాడు. ఆ దినం ఒకటి ఉన్నది, ఆ దినం ఒకటి ఉన్నది. ఆ యేసుకు మనకెంత ధైర్యం కదండి, అతిశయం కదా. చాలా మంది మన యేసుక్రీస్తుని ఎంత కించపరుస్తారు, అవమానపరుస్తారు, ఎంత తక్కువ చూస్తారు కదా యేసుప్రభుని, తక్కువ. ఇక ఎంత, ఎందుకంటే ఆయన ఏమన్నాడు? చంపుతున్నా ఏమన్నాడు? చెంప మీద కొట్టిన ఏమన్నాడు అనేది మనసులో పడిపోయింది. కానీ మనకున్నటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల అంటే ఎంత ధైర్యం అంటే, ఆగండి, ఆ దినము రాబోతుంది, ఎవ్వరు తాళగలరు. అది మొదటి పాఠం. రెండవ పాఠము, తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడను. నాకు కూడా తెల్లని వస్త్రం ఉంటే బాగుంటుంది. అయితే వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తం ఆ బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు వాళ్ళు ఉన్నారు, చంపబడినటువంటి వారు ఉన్నారు. చంపబడుటలో మానసికమైనటువంటి మరణం ఉండొచ్చు, శరీర సంబంధమైనటువంటి మరణం కూడా ఉండవచ్చు. ఆ గుంపులో నేనుందునా, ఆ గుంపులో నేనుందునా, అదొకటే. ఊహించుకుందాము, క్రూరముగాలు వచ్చి ఒకరినొకరు తింటున్నప్పుడు, ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, నక్షత్రాలు పడుతున్నప్పుడు మనం ఉంటామా? ఉంటే ఎట్లుంటది? సడన్ గా సూర్యుడు నల్లగైపోతే మనం ఉంటే ఎట్లుంటది? దాన్ని తాళగలవాడేవాడు. నాకు తెలిసి అప్పుడున్నటువంటి వారు, వాళ్లకు ఎంత విశ్వాసం అంటే, అప్పుడు ఉన్నట్టు ఈ ఉగ్రత దినాలు జరుగుతున్నటువంటి సమయంలో విశ్వాసులుగా అంటారా, సంఘం అంటారా, భూమి మీద ఉన్నటువంటి వారు ఉంటే ఇక వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, పౌలు గారు చెప్పినట్టు, మరణం ఏంటే, మరణం గురించి మాట్లాడతారు, మేము ఎప్పుడు అది అయిపోయింది, అది మరణమైతే లాభము అన్నట్టు వాళ్ళ మనసు. చంపితే చంపనేయండి, నేను ఎప్పుడు చచ్చిపోయాను అంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. అమ్మో, నా విషయానికి వస్తే ఆ విశ్వాసం అయితే చాలా, తలుచుకుంటేనే భయం అవుతుంది, అంత విశ్వాసం. మేమేదో పాట పాడమంటే పాట పాడతాం, వాక్యం చెప్పమంటే చెప్తాము,
కొంతపై పరిచర్య చేయమంటే చేసి వస్తాము, భోజనాలు పెడితే తినేసి వస్తాము, అట్లా పరిచర్యలు చేస్తాం. కానీ మరియు చంపబడేంతగా పరిచర్య చేయాలంటే నాకు తెలిసి మనకున్న ఆ చిన్న విశ్వాసం బట్టి మనల్ని ఈ తరంలో దేవుడు పెట్టాడు అనుకుంటాను నేను. అదే ఆ ఉగ్రత దినములలో ఉండేటటువంటి క్రైస్తవుల తరము వారు ఎంత ధన్యులు, ఎంత గట్టి బలమైన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్.